గవర్నమెంట్‌కి సలహాదారుగా కూడా ఉన్నారు. దగ్గర నుంచి గవర్నమెంట్ చూసారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ పని చేసి ఓడిపోయింది అని బిలీవ్ చేస్తున్నారా? అంటే తప్పనిసరిగా కొన్ని మంచి పనులు చేస్తుందండి. ఏ ప్రభుత్వం అయినా మంచి పనులు చేయకుండా ఉండదు కదా! హ్మ్. కొన్ని మంచి మంచి పనులు చేస్తుంది. ఎవరు చేయలేనటువంటి రిఫార్మ్స్ గ్రామీణ స్థాయిలో ఒక విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ పట్టుకొచ్చి అక్కడ డెలివరీ సిస్టాన్ని, అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేశారు. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అందరూ కోరుకున్నట్లే పాజిటివ్‌గా చేశారు. హెల్త్ ఒక పాజిటివ్ డైరెక్షన్‌లోనే మూవ్ అయ్యారు. ఎంతసేపటికి ప్రైవేటైజేషన్ ఒక్కటే మంచిది కాదు. పబ్లిక్ సెక్టర్‌ని కూడా స్ట్రెంగ్తెన్ చేయాలి అనే ఉద్దేశంతోటి వాళ్ళు పనిచేసి చేయగలిగింది చేశారు. ఇది ల్యాండ్ డిస్ప్యూట్స్ లేకుండా అసలు ల్యాండ్ రికార్డ్ వ్యవస్థ ఏదైతే పాడైపోయిందో దాన్ని కంప్లీట్‌గా మరలా దాన్ని సెటరైట్ చేసి, రీసర్వే చేసి, సెటరైట్ చేసి, రికార్డ్ మెయింటెనెన్స్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసి దాన్ని ఒక పర్మనెంట్ టైటిల్స్ కింద కన్వర్ట్ చేయాలని చెప్పి ఇటువంటి రిఫార్మ్స్ ఎవరు చేశారని అంతకుముందు ఎవరు చేయలేదు. సో అద్భుతమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. తీసుకురావడానికి ప్రయత్నం గట్టిగా చేశారు. అందులో అనుమానమే లేదు. అయినప్పటికీ ఓడిపోయారు అని అంటే ఏదో ప్రజలకు ఇష్టం లేనివి కొన్ని జరిగి ఉంటాయి. అది ప్రజలు కోరుకునేవి కొన్ని జరిగి ఉండవు. సో దానికి ఫలానా ఎగ్జాక్ట్గా ఇది రీజన్ అని చెప్పలేం కానీ డెఫినెట్గా అవి కూడా కొన్ని జరిగి ఉంటాయి. దెన్ రెస్ట్ అది మన పరిధిలో లేదండి. ఎలక్షన్ మేనేజ్మెంట్ కూడా ఎక్కడో ఫెయిల్ అయి ఉంటారు. అంటే పార్టీ వ్యవస్థ కానీ పార్టీ కార్యకర్తలు అది కూడా ఎక్కడో కొన్ని లోపాలు జరిగి ఉంటాయి. సో ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ తప్పితే కేవలము 4 మంచి పనులు చేసినందువలన గెలుస్తామా అనేది చెప్పలేమండి. ఇందాక నేను అన్నట్లు డెవలప్మెంట్ చేయలేదు, అంతా ఆయన వెల్ఫేరే చేశాడు కాబట్టి పోయాడంటే డెవలప్మెంట్ చేసిన అప్పుడు కూడా ఓడిపోయినటువంటి ఇన్స్టెన్సెస్ నేను చెప్పాను. సో జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేయలేదు అనే దాంతో మీరు ఏకీభవిస్తారా? డెవలప్మెంట్ అంటే ఏంటండి? అదే పర్సన్ సెంట్రిక్ డెవలప్మెంట్ ఆయన నమ్మిన సిద్ధాంతం. డెవలప్మెంట్ అంటే డెఫినెట్గా నేను ఆ రోజు చెప్పాను. డెవలప్మెంట్లో కూడా లైక్ పోర్ట్స్ డెఫినెట్గా ఇనిషియేటివ్ తీసుకుని చేశారు. సో చక్కగా స్కూల్ బిల్డింగ్లు కట్టించడం డెవలప్మెంట్ కాదా? హాస్పిటల్ కట్టించడం డెవలప్మెంట్ కాదా? ఒక్క రోడ్ల గురించి ఎక్కువ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అది నేను అంటుంది అదే అప్పుడు రోడ్లు వేసి కాలువలు తవ్వి డ్రైన్లు తవ్వి కూడా సీట్లు లేకుండా పోయాం కదా. సో అది జరిగినప్పుడు ఇంకొక కారణం చెప్తారు, ఇది జరిగినప్పుడు ఆ కారణం డెవలప్మెంట్ అని చూపెడతారు. బట్ అంటే నాకు అవగాహన లేనటువంటి రీజన్స్ ఏవో ఉండుంటాయండి డెఫినెట్గా. దెన్ కొన్ని మనం ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్స్లో లోపాలు కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్. కానీ మీరు దాదాపు 40 సంవత్సరాలు బ్యూరోక్రాట్గా చాలా మంది ముఖ్యమంత్రులు చూశారు, పరిపాలన చూశారు. రాజకీయ పార్టీలు ఓడిపోవడం గెలవడం కామన్. సరే అభివృద్ధి చేసినా, సంక్షేమాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఓడిపోయిన సందర్భాలు. బట్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిది ఓటమి కాదు, పరాభవం. అదే అండి, హౌ వ్యూ ఇట్ అనేది. డెఫినెట్గా 151 సీట్లతోటి గెలిచినటువంటి ఒక వేవ్ లాగా గెలిచినటువంటి పార్టీ అంత దారుణంగా 10 సీట్లకు పడిపోవటం అనేది అంటే సర్టన్లీ ఇట్స్ హ్యూమిలేషన్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అదే కారణాలు తెలుసుకుని దాన్ని మరి రెక్టిఫై చేసుకుంటే డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుందండి. ఇప్పుడు తమిళనాడులో కూడా మనం ఎన్నోసార్లు చూసినాం. సింగిల్ డిజిట్లో కూడా జయలలిత, కరుణానిధి వాళ్ళు సఫర్ అవటం, మళ్ళీ వెంటనే రివైవ్ కావటం. ఎందుకంటే నేను పోయినసారి కూడా ఎక్కడో చెప్పాను, పెర్ఫార్మెన్స్ కంటే కూడా ఈ మధ్యకాలంలో చూసినటువంటి చాలా ఎలక్షన్లో నెగటివిజం మీద ఎక్కువ పోతున్నారు. అంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత అది ఎందుకు వస్తుంది ఏమిటి అది పక్కన పెడితే, వ్యతిరేకత ఇట్ ఈస్ మేకింగ్ మోర్ వాట్ ఐ కెన్ సే సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ దాన్ పర్సీ పాజిటివ్ కంట్రిబ్యూషన్. అంటే ఎవరు గెలిచినా ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి గెలుస్తున్నారు తప్పితే పాత ప్రభుత్వాలకు రిజెక్షన్ తప్ప కొత్త ప్రభుత్వాలకు సెలక్షన్ కాదు. ఆల్టర్నేటివ్ లేదు అనే పద్ధతిలో, సరే ఈయన ముందు పోగొట్టాలి, ఆల్టర్నేటివ్ ఎవరుంటే వాళ్ళకి వేద్దాము అనే పద్ధతిలోనే ఎలక్షన్లు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి రిజెక్షన్. అదేనంటే ఆ గవర్నమెంట్ వద్దనుకున్నారు. అంటే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అని కాకపోయినా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని వద్దనుకున్నారు. అది కారణాలు అనేది అదే అండి జాగ్రత్తగా అన్వేషించవలసింది. బట్
ఐ కెన్ ఓన్లీ సే ఇందాక నేను చెప్పినట్లు మనం మంచి చేస్తే గెలుస్తాము అనే గ్యారంటీ అయితే చరిత్ర ఎప్పుడు ఇవ్వలేదండి. ఓకే. సో దేర్ ఇప్పుడు వర్ మెనీ సో ఇన్స్టెన్సెస్. చాలా చాలా డేంజరస్ ఇది గదా! అంటే ప్రభుత్వాలు మంచి చేయాల్సిన అవసరమే లేదు గెలవడానికి అని ఆలోచించే పరిస్థితిలోకి వెళ్ళిపోతాయేమో. అదే మంచి కాకుండా ఇంకా చాలా అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ హ్మ్. మేకింగ్ ఇంపార్టెన్స్ అండి. రైట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కాడి నుంచి అన్నీ కూడా హ్మ్. చూసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది అనేది ప్రభుత్వాన్ని ప్రతి ఇంటి దాకా తీసిపోయి వాలంటీర్లను, సచివాలయాన్ని పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఆయన. పార్టీని మాత్రం అలా మేనేజ్ చేసుకోలేకపోయాడు, మెయింటైన్ చేయలేకపోయాడు అని అనిపించిందా? మీ అంటే మీ సి మీ మనకి నాకు మీ అంటే వ్యూ. మనం అదే పార్టీ వెంక అసలు చూడలేదు. మన రాజకీయం తెలియదు కాబట్టి. బట్ ఇప్పుడు కొద్దిగా మనము ఇంట్రాస్పెక్షన్ చేస్తే ఎక్కడో అది కూడా లోపం కనిపిస్తుంది. హ్మ్. హ్మ్. ఎందుకంటే మనం కలిసిన వాళ్ళు పార్టీ చెప్తుంటారు. కార్యకర్తలు అంతా చెప్తుంటే మమ్మల్ని అందరిని పట్టించుకోలేదు హ్మ్. అనే భావం వాళ్ళలో కొంచెం ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. హ్మ్. హ్మ్. అది సో అక్కడెక్కడో కూడా కొంచెం అది కూడా ప్రాబ్లమ్. డెఫినెట్గా కంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు. హ్మ్. హ్మ్. సో ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఫస్ట్ టర్మ్ గెలిచిన తర్వాత ఆయన అద్భుతమైన స్కీములు పెట్టారు. అప్పుడు ఎవరు ఆలోచించినవి. ఏది ఫీజు రీయింబర్స్మెంట్లు, రైతులకు ఫ్రీ కరెంట్ అంతకుముందు ఊహించింది, హ్మ్. జలయజ్ఞం అంటే రైతులకు అంత ఫోకస్ ఇచ్చి వేలాది కోట్లు ఖర్చు పెడతామని, ఆరోగ్యశ్రీ ఇన్ని పెట్టారు కదా. పెట్టినా కూడా ఆ నెక్స్ట్ ఎలక్షన్లో అన్ని పాజిటివ్ పనులు చేసి కూడా బొటాబొటి బొటాబొటి పాస్ మార్కులే. అది హ్మ్. అది ఆయన పార్టీని అది చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయబట్టి అవును. అంత దూరం వచ్చారు. హ్మ్. అది అప్పుడైతే ఇంకా కొంతమందితో ఇంకా పొత్తులు పెట్టుకున్నట్లుంది. అవును. మిగతాంతా మహాకూటమి, చిరంజీవి ఓ పక్క ఫ్యాక్టరు. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అట్లా చాలా ట్రై చేసినా కూడా అది జరిగింది. సో, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో, హ్మ్. మనం చేసే మంచి చేయాలి. హ్మ్. గవర్నమెంట్ ఉందని కదా! మంచి ఒక్కటే కూడా గెలవటానికి సరిపోదు. హ్మ్.